ఆర్కిటికా, అంటార్కిటికా ప్రదేశాలు మంచుతో ఉంటాయి. ఇది ఒకప్పటి మాట. నిరంతరం మంచుతో మెరుస్తూ ఉంటే అంటార్కిటికా మరికొంతకాలం తర్వాత మన దగ్గర ఉన్నట్లే చెట్లు, మొక్కలు, మట్టి, నేల రూపానికి చేరుకుంటుందట. అయితే మంచుదేగా అనుకుంటే పొరపాట్లో పడ్డట్టే. అంటార్కిటికా తీర ప్రాంతం మంచులో పచ్చదనం వస్తున్న కొద్దీ భూమిపై మరిన్ని ఉత్పాతాలు వస్తున్నాయని అర్థం. ఒకప్పుడు కొద్దిగా ఉన్న ఈ ఆకుపచ్చ మంచు ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపిస్తుందని ఇటీవల శాస్త్రవేత్తలు గమనించారు. ఇంతకీ అంటార్కిటికా ఎందుకు పచ్చగా మారుతోంది? అంటార్కిటికా మంచు కరిగితే ఏమి జరుగుతోంది? మొదటిసారి ఇండియాకి చెందిన జీవ శాస్త్రవేత్తలు 2017లో ఈ మంచు ఖండంలో జరిపిన పరిశోధనల్లో ఒక రకమైన నాచు జాతికి చెందిన కొత్త మొక్కలను కనుగొన్నారు. ఇవి కొత్త జాతి మొక్కలను నిర్ధారించడానికి శాస్త్రవేత్తలకు 5 ఏళ్లు పట్టింది. ఈ పరిశోధనా ఫలితాలను జర్నల్ ఆఫ్ ఆసియా పసిఫిక్ బయోడైవర్సిటీ అనే ప్రముఖ అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించారు. పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఈ శాస్త్రవేత్తలు తాము కనుగొన్న ఒక కొత్త జాతి మొక్కలకు బ్రయం భారతీయన్సిస్ అని పేరు కూడా పెట్టారు. అంటార్కిటికాలో ఉన్న ఒక భారత పరిశోధనా కేంద్రానికి భారతి అనే పేరు ఉంది. దాని పేరు మీదుగా ఈ మొక్కలకు ఈ నామకరణం చేశారు. అయితే ఇలాంటి పచ్చని నాచు ఇది వరకు ఎప్పుడూ అంటార్కిటికాలో కనిపించలేదు. అందుకే ఈ పరిణామం శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తోంది. అంటార్కిటికాలో 1% మాత్రమే మంచు లేని ప్రాంతం ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ పచ్చదనం తీర ప్రాంతమంతా వ్యాపించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ మొక్కలు జీవించడానికి పొటాషియం, భూస్వరం, సూర్యరశ్మి, నీరుతో పాటు నైట్రోజన్ కూడా అవసరం. ఇక రాయి, మంచుతో కూడిన ఇలాంటి ప్రదేశంలో నాచు ఎలా మనుగడ సాగించేదనేది ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న. అయితే ఈ నాచు ప్రధానంగా పెంగ్విన్ పక్షులు అధిక సంఖ్యలో గుడ్లు పొదిగే ప్రాంతాల్లోనే పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పెంగ్విన్ మలంలో నైట్రోజన్ ఉంటుంది కనుక ఈ కొత్త జాతి నాచు మొక్కలు పెంగ్విన్ బలంపై ఆధారపడి జీవించాయని పరిశోధకులు అంచనాకు వచ్చారు. ఇక్కడ వాతావరణంలో పెంగ్విన్ ఎరుపు కుళ్ళిపోదు కాబట్టి అది మొక్కలు పెరుగుదలకు లాభదాయకంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాతావరణం మార్పుల కారణంగా వేడెక్కే ఉష్ణోగ్రతలు, ఆకుపచ్చ మంచు ఏర్పడటానికి అది వ్యాప్తి చెందడానికి సహాయపడుతున్నాయని అంతరిక్షం నుండి చూసినప్పుడు ఈ వ్యాప్తి స్పష్టంగా అర్థమవుతుందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడిస్తోంది. వాస్తవానికి అంటార్కిటికా ఖండంలో ఒక 6 నెలలు సూర్యుడు అస్సలు కనిపించడు. ఉష్ణోగ్రతలు -76 డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మంచు కింద ఈ మొక్కలు ఎలా మనుగడ కొనసాగించాయనేది అంతు చిక్కని అంశం. నిజానికి ఆ సమయంలో ఈ నాచు మొక్కలు పూర్తిగా ఎండిపోయి దాదాపు విత్తనాల్లా మారిపోయి ఉండాలి. మళ్ళీ సెప్టెంబర్ వేసవి ప్రారంభమై సూర్యకిరణాలు పడ్డాక మళ్ళీ మొలకెత్తాయేమో అని అనుకుంటున్నారు. వేడికి మంచు కరుగుతున్నప్పుడు ఆ నీటిని పీల్చుకుని చిగురుస్తూ ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మంచు ఖండంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న క్రమంలో వాతావరణం మార్పుల ప్రభావాన్ని గమనించారు. కరిగిపోతున్న హిమానీ నదులు, బీటలు వారిన మంచు పలకలు, వాటిపై పేరుకుంటున్న సరస్సులను పరిశోధకులు గుర్తించారు. ఇందులో భాగంగానే అంటార్కిటికాలో పచ్చదనం విస్తరిస్తుందని, గతంలో ఈ మంచు ఖండంలో మనుగడ సాగించలేకపోయిన సమశీతోష్ణ మొక్కలు కూడా ఇప్పుడు అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయని, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ ఖండం వేడెక్కడం ఈ విపరీతానికి కారణమని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన మంచు పలకల కింద ఏముందో ఎవరికీ తెలియదు. అవి కరిగిపోతే ఏం బయటపడతాయో కూడా చెప్పలేని పరిస్థితి. మంచు కరిగిపోతే వందల వేల సంవత్సరాల నాటి వ్యాధికరమైన సూక్ష్మ క్రిములు అనేకం బయటపడే అవకాశాలున్నాయి. అదే గనుక జరిగితే మానవాళికి మరింత ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ అనూహ్య మార్పులతో అంటార్కిటికాలో ఎంత పచ్చదనం పెరిగితే అంత ఎక్కువ నేల ఏర్పడుతోంది. దీనివల్ల స్థానిక వన్య ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది. అంటార్కిటికా ద్వీపకల్పనానికి టూరిస్టులు తాకిడి కూడా నానాటికి పెరుగుతూనే ఉంది. పరిశోధకులు పర్యాటకం పేరుతో కూడా అంటార్కిటికాలో కొత్త జాతి గింజలు, నాచు తదితరాలు చేరుకుంటున్నాయి. ఇది ఇక్కడ కొత్త రకమైన పచ్చదనానికి కారణమవుతుంది. మానవ తప్పిదాలు, పెరిగిపోతున్న వాతావరణం, కాలుష్యం,
ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా పరిణమిస్తున్న ఈ తరుణంలో అంటార్కిటికాలోని మార్పు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితులే కొనసాగితే అంటార్కిటికాలో భూమి ఏర్పడినప్పటికీ మిగిలిన సముద్ర తీర ప్రాంతాల్లోని భూమి నీటిలో మునిగిపోయి సముద్రాలుగా మారతాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూతాపం వల్ల సముద్రం ఏటా 3 మిల్లీమీటర్ల ఎత్తు పెరుగుతోంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆమోదించిన పారిస్ ఒప్పందాన్ని సీరియస్గా అమలు చేయకపోతే భూమి నాశనం అతి త్వరలోనే అనివార్యంగా మారుతోంది.